ఈరోజు మనం ఒక చెట్టును పరిచయం చేయాలనుకున్నాం. ప్రకృతి వనం మన ఆరోగ్య శీర్షికన పరంపర నడుస్తున్న క్రమంలో ఈరోజు ఒక చెట్టును పరిచయం చేద్దాం. ఆ చెట్టులో 2 రకాలుంటాయి. ఒకటి ఎర్రది, ఒకటి తెల్లది. మరి ఆ చెట్టు ఏందో చూపిస్తూ దాని గురించి వాటి యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ మనం మాట్లాడుకుందాం రండి. నేపాలం అనేటువంటి చెట్టును మీకు పరిచయం చేస్తున్నా. నేపాలంలో కూడా మనకు 2 రకాలుంటుంది. ఎర్ర నేపాలని, సీమ నేపాలం అని, తెల్ల నేపాలం అని 2 రకాలుంటాయి. ఇది తెల్ల నేపాలం మనం పట్టుకున్నటువంటి చెట్టు తెల్లగా ఉంటుంది. దీన్ని సంస్కృతంలో వచ్చేసి జయపాల, సారక, దంతి అని పిలుస్తారు. మరి దీని యొక్క కుటుంబం వచ్చేసి యుపర్బేసియా కుటుంబానికి సంబంధించింది. తెలుగులో దీన్ని నేపాలం అని, అడవి ఆముదం అని, కొండల్లో కూడా ఇది కనబడుతుంది కాబట్టి కొండ ఆముదం అని కూడా పిలుస్తారు. మరి దీని శాస్త్రీయం వచ్చేసి జెట్రోపా కార్కస్. మిత్రులారా, ఇప్పుడు మనం చూస్తున్నది ఇగో ఇది తెల్ల నేపాలం. కాండం తెల్లగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. దీని ఆకులు అరచేతి ఆకారాన్ని పోలి ఉంటాయి. ఇది 5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. చూడండి, 5 మీటర్ల ఎత్తు వరకు కూడా పెరిగింది. చూడండి, ఇది హృదయాకారాన్ని కలిగి ఉంది. హృదయం ఎలా ఉంటుందో ఈ ఆకు కూడా అదే రంగుగా ఉంటుంది. ఈ ఆకును చూడండి, 3 గదులుగా ఉంటుంది. చూడండి, ఇదొక గది, ఇదొక గది, ఇదొక గది. అంటే ఈ 3 గదులు 1, 2, 3 ఈ 3 గదులు కలిగి హృదయాకారాన్ని కలిగి ఉన్నటువంటి ఆకును గుర్తించడానికి వీలుగా మీకు చూపించడం జరుగుతుంది. ఇది నేపాలం. ఈ చెట్టు యొక్క పుష్పగుచ్చాలు ఆకుపచ్చ, పసుపచ్చ రంగులో కలిగి ఉంటాయి. వీటి విత్తనాల్లో 27 నుంచి 40% వరకు మనకు నూనె దొరుకుతూ ఉంటుంది. ఆడ మగ పుష్పాలు ఒకే పుష్పంపై ఉంటాయి. పండ్లు శీతాకాలంలో పండుతాయి. మట్టిలో తేమ, ఉష్ణోగ్రత సమంగా ఉంటే సంవత్సరం పొడవునా కూడా ఇది కాయలు కాయడానికి వీలుగా ఉన్నటువంటి చెట్టు. ఈ మొక్క అమెరికాలోని మెక్సికో ప్రాంతానికి సంబంధించినటువంటి మొక్క. దీని పుట్టు పూర్వోత్తరాలు అక్కడే, దీని మదర్ ల్యాండ్ అక్కడే. ఇది మెల్లమెల్లగా అనేక దేశాల్లోకి విస్తరించింది. పోర్చుగీస్ ద్వారా మన దేశానికి ఈ విత్తనాలు రావటం, ఇది మన దేశంలో చిక్కిపోయినటువంటి నేపాలం ఆముదం కాయలను పోలి ఉంటాయి. ఆముదం కాయ పైన కొంచెం ముళ్ళులాగా ఉంటాయి, ఇది చాలా నున్నగా ఉంటుంది. గింజలు ఇలా ఉంటాయి. ఈ గింజలు కనుక మనం పెంకు తీసినట్టయితే లోపల ఈ గింజల్లో మనకు నూనెకు తయారయ్యేటువంటి పదార్థం ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాం. తీసినప్పుడు ఆముదపు గింజల్లోని పలుకులాగానే ఇది మనకు కనబడుతుంది. ఈ గింజల నుంచే మనకు 27 నుంచి 40% వరకు ఆయిల్, నూనె తీయబడుతుంది. నేపాలపు గింజల్ని డైరెక్ట్గా వాడుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే దీనిలో విష పదార్థం ఉంటుందని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ విష పదార్థాలు బయటికి పోవాలనుకున్నప్పుడు ఇవి ఒక 100 గ్రాముల 200 గ్రాముల తీసుకొని ఒక ఆవు పేడలో పెట్టాలి. మధ్యలో పెట్టేసి ఆవు పేడను దగ్గరగా కుప్ప చేయాలి. చేసినప్పుడు అట్లా 3 రోజులు ఇది ఆముదం పేడలో కనుక నాని ఉన్నట్టయితే ఆవు పేడ విష పదార్థాన్ని తీసుకుంటుంది. ఆ తర్వాత దీన్ని 3 రోజుల తర్వాత తీసి ఈ పలుకుల్ని ఒలిసి మూటగట్టి ఉడికించాలి. ఉడికించిన తర్వాత దింపి చల్లార వరకు దీన్ని ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత మాత్రమే దీన్ని ఔషధంగా ఏ రోగాలపైన పనిచేస్తుందో మనం ముందు చెప్పుకుందాం. అంతవరకు దాకా దీన్ని వాడడానికి వీల్లేదు. ఈ గింజలను గానుగ మరలో ఆడించాలి. ఆడించి నూనెను తీయాలి. ఆ నూనె ఒక డబ్బాలో తీసుకొని లేదా ఒక గాజు సీసాలో తీసుకొని ఒక 2-3 రోజుల తర్వాత అది పేరుకున్న నూనెను వేరే తీసి అందులో అడుగున ఉన్నటువంటి గసిని కనుక ఉదర వ్యాధుల యందు వాడినట్టయితే ఉదరంలో ఉన్న ఏ రకమైన గ్యాస్ కానీ ఇంకా మూత్రపిండాల సమస్యలు కానీ
పొత్తి కడుపు సమస్యలు కానీ మూత్రాశయ సమస్యలు కానీ పోవడానికి పూర్తిగా అవకాశం ఉంది. ఆ గసిని మాత్రమే వాడాలి, నూనెను వాడుకోకూడదు. నేపాలం వేరును దంచిన రసాన్ని 150 గ్రాములు తీసుకొని, దీని యొక్క పండ్ల రసాన్ని 140 గ్రాములు తీసుకొని, అందులో ఆవు నెయ్యి 470 గ్రాములు కనుక కలిపి ఉడికించినట్టయితే ఒక ఘృతపాకంగా తయారవుతుంది. దీన్ని వాడినట్టయితే ప్లీహ బాధలు, రక్తహీనత, శోప రోగాలు తగ్గుతాయి. ప్లీహ బాధలలో మనకు స్ప్లీన్ మెయిన్గా ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది కాబట్టి షుగర్ వ్యాధులకు ఇది బ్రహ్మాండమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది. లావుపాటి నేపాలం వేరు తీసుకొని ఆ వేరును ఒక జానెడు 2 జానెడ్ల ముక్కను తీసుకొని పిప్పళ్ళు తేనె కూడా తీసుకొని పిప్పళ్ళను తేనెతో నూరి ఆ నూరిన పదార్థాన్ని, ఆ ద్రవాన్ని ఈ వేరుకు కనుక రాసినట్టయితే రాసి ఎండలో ఆరనివ్వాలి. 5 రోజులు కనుక అట్లా ఎండలో పెట్టి ఆ తర్వాత ఆ వేరును నూరి ఒక ముద్దలాగా చేసుకొని రోజు 5 గ్రాముల చొప్పున కనుక తిన్నట్టయితే ఉదరంలో ఉన్నటువంటి గుల్మ బాధలు కూడా పోతాయి. నేపాలపు వేరు తీసుకొని దంచి ఒక ముద్దగా తయారు చేయండి. ఒక 50 గ్రాముల ముద్ద లేదా 100 గ్రాముల ముద్దను తయారు చేసి ఒక చెరుకు గడను తీసుకొని ఆ చెరుకు గడను 2 భాగాలుగా చీల్చాలి. చీల్చి ఈ తయారు చేసినటువంటి నేపాలం యొక్క ముద్దను ఆ 2 బద్దలో మధ్యలో పెట్టి కట్టాలి. ఆ తర్వాత దీంట్లో నేపాలం ముద్దలో ఉన్నటువంటి ఔషధ గుణం చెరుకు గడలోకి పోతుంది. అప్పుడు ఆ చెరుకు గడల్ని తిన్నట్టయితే మోషన్స్ రాని వారికి, విరేచనాలు సాపిగా లేని వాళ్ళకి, మలబద్ధకంతో బాధపడుతున్న వారికి, అర్షములతో బాధపడుతున్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ చెరుకు గడను అలా తినండి. తిన్నట్టయితే వెంటనే మనకు సుఖ విరేచనాలకు సంబంధించిన వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి. నేపాలపు చిగుర్లను ఎలుక చెవి ఆకులతో చుట్టి వెచ్చజేయాలి. కాంజికమున త్రాగిన కడుపులోని క్రిములు కూడా నశిస్తాయి. కడుపులో ఉన్నటువంటి నట్టలు, పురుగులు, ఇంకా ఏ క్రిములు ఉన్నా కానీ కడుపును, జీర్ణాశయాన్ని క్లీన్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి గంధకము 50 గ్రాములు తీసుకోండి. మిరియాలు కూడా 100 గ్రాములు తీసుకోండి. 150 గ్రాములు టంకనం తీసుకోండి. 200 గ్రాములు సొంటి తీసుకోండి. 250 గ్రాముల కరక చూర్ణాన్ని తీసుకొని ఈ 300 గ్రాముల నేపాలం చూర్ణాన్ని తీసుకొని మెత్తగా నీటితో నూరి శనగ గింజలంతా మాత్రలు చేసి రోజు ఒక మాత్ర కనుక మనం వాడుకున్నట్టయితే విరేచనాలు సాఫీగా జరుగుతాయి. దానివల్ల ఉదరం క్లీన్ అయి, జీర్ణాశయం క్లీన్ అయి, పేగుల్లో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా బయటికి నెట్టబడి పైల్స్ బాధ, ఫైబ్రాయిడ్స్ బాధ కూడా. నేపాలం గింజలు 400 గ్రాములు తీసుకోండి. ఇందులో 10 గ్రాములు మాత్రమే రస సింధూరాన్ని తీసుకొని నిమ్మ పళ్ళ రసంలో 7 రోజులు మర్దన చేయాలి. పెసరగింజంతా మాత్రలు కట్టి రోజు 2 పెసరగింజలంతా తినచో పిత్త జ్వరాలు తగ్గిపోతాయి. ఈ నేపాలం గింజల చూర్ణాన్ని, జీలకర్ర చూర్ణాన్ని సమంగా తీసుకొని పంచదార కలిపి రోజు 3 గ్రాములు కనుక తీసుకున్నట్టయితే ఆకలి లేని వాళ్ళకి ఆకలి పుట్టి జీర్ణశక్తి బలంగా పెరుగుతుంది. ఈ ఒక్క గింజను తీసుకోండి. దీనికి ఒక రాగి చువ్వను కుచ్చండి. దీపానికి ఈ గింజను కాల్చండి. ఆ కాల్చిన పొగను మాత్రం పీల్చినట్టయితే అస్తమా రోగం తగ్గుతుంది. దగ్గు, ఉబ్బసం అనేటువంటి వ్యాధులు ఎవరికైతే ఉండరో వాళ్ళు ఈ నేపాలం గింజల్ని కాల్చి దీపం పైన కాల్చి పొగ చూడండి, పొగ పీల్చండి. అస్తమా వ్యాధి కుదుట. నేపాల గింజల తైలము, ఈ గింజల నుంచి తీసిన తైలము 10 గ్రాములు, ఆవ నూనె 100 గ్రాములు తీసుకొని కలిపి నూరి ఆడవాళ్ళ రొమ్ముల పైన కనుక రాసినట్టయితే ఈ రొమ్ముల నుంచి ఎగతట్టుడు అనే వ్యాధి వచ్చినప్పుడు, దగ్గు, ఆయాసం వచ్చినప్పుడు అది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఛాతిపైన కనుక ఇది రాసినట్టయితే వాళ్ళకు ఒగార్పులు, దగ్గు తగ్గిపోవడానికి వీలుగా ఉంది. తలనొప్పి బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు, విపరీతమైన తలనొప్పి ఉన్నప్పుడు ఈ గింజల యొక్క గంధాన్ని కనుక కణతలపై రాసినట్టయితే ఇక్కడ రాసుకోండి గంధల యొక్క తైలాన్ని, లేదా
తైలం దొరికితే అది రాసుకోండి, లేదా తైలం దొరికిన వాళ్ళు ఈ గంధాన్ని కనుక ఈ గింజల యొక్క గంధాన్ని తీసి కణతలకు రాసినట్టయితే తలనొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. పిచ్చి కుక్క కరిచినప్పుడు వెర్రిలేస్తుందని అందరం బాధపడతాం. దానికి బొడ్డు చుట్టూ సూదులు కూడా హాస్పిటల్కి వెళ్ళి తీసుకుంటాం. దానికంటే ముందు ప్రథమ చికిత్సగా ఈ గింజల యొక్క గంధాన్ని కనుక తీసి వెర్రికుక్క కరిచిన చోట కనుక రాసినట్టయితే, లేదా పిచ్చి చేష్టలు చేస్తున్న వాళ్ళకు కూడా దీన్ని కణతలపై రాసిన అటు పిచ్చి ఇటు వెర్రికుక్క విషం కూడా దిగిపోయి, అందరికీ కడుపులో బల్లలు ఉంటాయి. ఈ బల్లలు ఉన్న వాళ్ళు ఈ గింజల యొక్క చూర్ణాన్ని రోజు గోధుమ గింజ అంతా కనుక తిన్నట్టు అవుతే కడుపులో బల్లలు కరిగిపోతాయి. గింజలని గానుగ మరలో పట్టించి ఆ తైలాన్ని కనుక నొప్పులపై రాసినట్టయితే మనకు వాత నొప్పులన్నీ తగ్గిపోతాయి. అట్లాగే ఈ ఈ చిగుర్లను, ఈ ఆకు యొక్క పసరును కనుక మనం పాము గరిచిన చోట రాసినట్టయితే పాము విషం వెంటనే దిగిపోతుంది. కాబట్టి పాము గరిచినప్పుడు ఈ యొక్క ఆకు పసరుని, ఈ నేపాలపు గింజల యొక్క చెట్టు యొక్క ఆకు పసరుని పాము గరిచిన చోట రాయండి, వెంటనే పాము విషం దిగిపోతుంది. ఇది ప్రథమ చికిత్సగా చేయండి. ఇంకా అనుమానం ఉంటే తదుపరి మనం హాస్పిటల్ కూడా అవకాశాలు ఉన్నప్పుడు నేపాలపు గింజల తైలాన్ని ఎవరైతే మంటల్లో ప్రమాదంలో చిక్కుకొని గాయపడ్డప్పుడు, బొబ్బలెక్కినప్పుడు, కాలినప్పుడు, గాయాలైనప్పుడు ఈ తైలాన్ని ఆ గాయాలపైన కానీ ఆ బొబ్బలపైన కానీ రాయండి. బొబ్బల నుంచి ఉపశమనం కలిగి శరీరం యొక్క గాయాలు తొందరగా మానడానికి చాలా వీలుగా ఉంటాయి. వ్యవసాయదారులు వాళ్ళ పంటపై ఆశించినటువంటి తెగుళ్లపై కానీ కీటకాలపై కానీ కొట్టినట్టు అవుతే ఆ కీటకాలు నశించి, తెగుళ్ళు నశించి పంట ఏపుగా పెరిగి పంటలు అభివృద్ధి చెందడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ గింజల తైలాన్ని వాడుకోండి. ఈ తైలంను ముక్కులో రక్తం కారినప్పుడు ముక్కుల్లో 2 చుక్కలు వేసినట్టయితే ముక్కుల్లో రక్తం కారణం తగ్గిపోతుంది. కంటి చూపుకు, కాలేయ వ్యాధులకు ఈ తైలాన్ని రోజు 2 చుక్కలు నీటిలో కలిపి తాగిన కాలేయ వ్యాధులు, ప్లీహ వ్యాధులు, కంటి చూపు కూడా మెరుగుపడి ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. ఈ తైలాన్ని సుఖవ్యాధుల పైన కానీ కుష్టి వ్యాధి పైన కానీ రాసినట్టయితే సుఖవ్యాధులతో పాటు కుష్టి వ్యాధి కూడా తగ్గుతుంది. తలలో పేను కొరికినప్పుడు ఈ తైలంలో నిమ్మరసం కూడా కలిపి ఎక్కడైతే తలలో పేను కొరుకుడు ఉన్నప్పుడు ఆ కొరుకుడు జాగలో ఈ తైలాన్ని రెండింటిని మిక్స్ చేసి రాసినట్టు అవుతే 100% వెంట్రుకలు మొలిసి ఆ తల పేను కొరుకుడు నుంచి ఉపశమనం జరుగుతూ ఉంది. మేకలు, జంతువులలో మేకలు ఎక్కువగా ఇష్టపడే ఆకు ఈ నేపాలపు ఆకు. దీన్ని చాలా ఇష్టంగా తింటాయి. మేకలు పెంచుకునే వాళ్ళు నేపాలం చెట్లను కూడా పెంచుకొని వాటికి ఆహారంగా కూడా ఉపయోగపడడానికి, మేకలకు ఒక దానగా ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా రైతు మిత్రులు, కాపర్లు దీన్ని వినియోగించుకోండి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కడైతే విమానాలు బాగా తిరుగుతున్నాయో, ఏ దేశాలు అయితే తిరుగుతున్నాయో జెట్ విమానాలకి దీని యొక్క తైలాన్ని ఇంధనంగా వాడతారు. కాబట్టి నేపాలపు గింజలు ఎంత బలమైనవి, ఎంత శక్తివంతమైనవి, ఆధునిక ప్రపంచంలో జెట్ విమానాలకు ఆయిల్గా ఉపయోగపడుతున్నటువంటి సందర్భంలో ఇది పంటగా వేసుకున్నతో రైతు మిత్రులందరూ కూడా లాభాలు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపాలం యాంటీ హైపర్టెంట్గా వాపులలో, నొప్పులలో, మధుమేహంలో, పక్షవాతంలో, రక్తం గడ్డకట్టినప్పుడు, పైరటిక్ వ్యాధులలో, మైక్రోబయల్లో దీన్ని ఎక్కువ వాడతారు. ఇందులో మరి ఏమేమి ఉన్నాయంటే ఫినోల్స్ ఉంటాయి, టర్పనాయిడ్స్ ఉంటాయి, ఆల్కలాయిడ్స్ ఉంటాయి, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి, టానిన్ ఉంటుంది, ఫెనోల్ ఉంటుంది, కంపౌండ్స్ ఉంటాయి, ఫ్లైవాన్స్, గ్లైకోసైడ్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ ఫ్లేవాన్స్తో పాటు గ్లైకోసైడ్స్ ఉన్నందువల్ల ఇది మనకి ఒక రసాయనకు సంబంధించినటువంటి పదార్థాలు ఇందులో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎక్కువ పంటగా సాగు చేసినట్టయితే ఎక్కువ లాభంగా ఉండడానికి వీలుంది. కొందరి అభిప్రాయాల్లో శనిగ్రహ దోషాలు తొలగించడానికి, ఇంటిలో వాస్తురీత్యా కొంత శాంతిని కలిగించడానికి ఈ మొక్కను పూర్వకాలం నుండే ఇంటి ముందు కొందరు వాడుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇది వాస్తురీత్యా చూసినా, ఇంటికి దోషాలకు సంబంధించి చూసినా, ఆహార రీత్యా చూసినా, ఆరోగ్య రీత్యా చూసినా ఇది మనకు చాలా ఉపయోగపడే మొక్కగా భావించాలి. తప్పనిసరిగా ఈ చెట్లను పెంచుకోవడానికి ప్రయత్నించండి. చివరిగా ఒక సూచన మరియు హెచ్చరిక.
ఈ గింజల్లో ఈ గింజలోని సగం పప్పును మాత్రమే ఔషధంగా వాడాలి. ఇంతకంటే ఎక్కువ మోతాదుగా వాడినట్టయితే అది విషతుల్యంగా భావించబడుతుంది. ముఖ్య గమనిక ఏమిటంటే దీన్ని చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు వాడకూడదు. ఈ మొక్కను చూడండి, ఇది ఎర్రదండు నేపాలం, దీన్నే సీమ నేపాలం అని పిలుస్తారు. ఇది కూడా ఈ అరచేతిని పోలినటువంటి గుండె ఆకారాన్ని కలిగినటువంటి ఆకుల్ని పోలి ఉంటుంది. చూడండి, అరచేయి ఎలాగుంటుందో హస్తంలాగా ఈ ఆకు ఉంటుంది. పెద్ద నేపాలంలో కూడా ఇదే రకంగా ఆకులు ఉంటాయి. అది అది తెల్లగా ఉంటుంది. దాని ఆకులు కొంచెం కాడ కూడా తెల్లగా ఉంటుంది. ఈ కాడ ఎర్రగా ఉంటుంది. చూడండి, ఆకులకు ఉన్నటువంటి కాడ ఎర్రగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎర్రదండు సీపాలం అంటారు, సీమపాలం కూడా అంటారు. కాబట్టి ఈ సీమ నేపాలాన్ని ఉన్నటువంటి గుణం కానీ, పెద్ద నేపాలంలో ఉన్నటువంటి అంటే తెల్ల నేపాలంలో ఉన్నటువంటి గుణములు కానీ, ఔషధ గుణాలన్నీ కూడా రెండు సమానమే. కాబట్టి ఎక్కడ ఏది అందుబాటులో ఉంటాయి అంటే పెద్ద నేపాలం దొరికిన కాడ పెద్ద నేపాలాన్ని, చిన్న నేపాలం ఏదైతే ఈ ఎర్రదండు సీమ నేపాలం ఉందో దాన్ని కూడా వాడుకోండి. ఆవు పేడలో 3 రోజులు నానిచ్చి వాటి తీసి మూటగట్టి ఎండలో ఆరబెట్టి మళ్ళీ ఉడికించిన తర్వాతనే వీటి తినాలి. అట్లా తినకుండా తిన్నట్టు అయితే దీంట్లో ఉన్నటువంటి కొన్ని విష పదార్థాలు మన శరీరానికి హాని చేసే లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ పద్ధతి పేడలో పెట్టి వాడుకోండి. ఏదైనా కామెంట్స్ ఉంటే బేషరతుగా మీరు కామెంట్లో పెట్టండి, మేము దానికి సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, మా వీడియోలు ఆదరిస్తున్నందుకు మీకు అభినందనలు, ధన్యవాదాలు. మీ డాక్టర్ కలకొడి కిషన్ రావు. లైక్ చేయండి.